అందరికీ నమస్తే. ఈరోజు మనము పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. దాంతోపాటు సోయా చంక్స్ కూడా వేస్తున్నాను. ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిరపకాయ, పన్నీరు, సోయా క్రంచు, మళ్ళంకా మసాలా దినుసులు, ఆయిల్, బియ్యం 1/2 kg. మసాలా దినుసులు సోంపు, పట్టా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవరు అవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఫస్ట్గా ఆయిల్ పోసుకోవాలి. మనం పెనంలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని ఫస్ట్ పన్నీరు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీలో వేసినప్పుడు అవి మెల్ట్ అయిపోకుండా ఉండడానికి దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పటికీ ఎత్తేయాలి బయట. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బయట తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోనే పట్టా, లవంగం, యాలకులు అన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని మసాలా దినుసులు వేస్తానే కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయినాక కొత్తిమీర, పుదీనా మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఎత్తిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ఏం ఫుడ్ కలర్స్ యూజ్ చేయడం లేదు. మన న్యాచురల్గానే ఫుడ్ కలర్ వస్తుంది, మన రెడ్ కలర్గా వస్తుంది ఇది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఉప్పు, కారము మీ రుచికి సరిపడినంత వేసుకోండి. మళ్ళీ టమాటాలు బాగా మెత్తగా అవ్వాలి. అప్పుడే మనకి గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. పెరుగు ప్యాకెట్ 250 mlది 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే సరిపోతుంది. అది వేసేయండి. వేసి మళ్ళీ అది కూడా బాగా మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇట్లా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత గ్రేవీ లాగా వచ్చిన తర్వాత సోయా వేసుకోవాలి. సోయా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకునేసి తర్వాత మనము బియ్యము 1/2 kg తీసుకున్నాం కాబట్టి 1/2 kgకి 1 లీటర్ నీళ్ళు సరిపోతుంది. 1కి 2 లెక్కన అనమాట. 1/2 kgకి 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు లెక్క.
నేను మళ్ళీ ఇది వేరే దాంట్లో చేంజ్ చేస్తానండి, ఎందుకంటే ఇది ఫ్రైకి మాత్రమే యూజ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను, అందులో వేసేస్తాను అన్నమాట. ఆల్రెడీ నేను వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నానండి. ఆ నీళ్ళల్లో బియ్యము ఇదంతా వేసేస్తాను అన్నమాట. బియ్యం వేసుకోవాలి ఎసురుగానే. ఎసురుగా అయిపోయిందండి, బియ్యం వేసుకోవాలి. నేను గిన్నె ఇంతాక మీకు చూపించాను కదా, ఆ గిన్నెలో నేను వాటర్ మార్చేసాను. ఇప్పుడు ఈ గిన్నెలో మనము బియ్యము నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి. వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు తక్కువగా అన్నా ఎక్కువగా అన్నా ఇప్పుడు చూసుకోవాలి. కొంచెం ఉప్పు కారం తక్కువ పడింది ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు వేసుకున్నాము. మేము తక్కువే తింటాము, అందువల్ల మేము తక్కువే వేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకొని ఇవి అన్నము వాటరు సమానంగా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనము సిమ్లో పెట్టేసి 15 మినిట్స్ దమ్ ఇస్తే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేయాలి. ఇప్పుడు వేయడం వల్ల పన్నీర్ మెత్తగా అవ్వకుండా మనకి కొంచెం గట్టిగా బాగుంటుంది అన్నమాట, అందుకని ఈ టైంలో వేయాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇది మొత్తము నీళ్ళంతా సరిపోతుంది రైస్కి. అప్పుడు మనం దమ్లో వేసుకోవాలి 15 నిమిషాలు. ఇలా వచ్చిన తర్వాత అన్నం రైస్కి వాటర్కి సరిపోయింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనము 15 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ వేసుకోవాలి, అంతే. మీకు మా వంట నచ్చినుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.